యాదాద్రి మహాపాదయాత్ర సంకల్పం కలిగింది మాకు. అంతకుముందు 2 నెలల క్రితం హైదరాబాద్ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేశాం. ఒక్కొక్క ఊళ్ళో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తూ 50 రోజుల పాటు చేసుకుని వచ్చాక ఇది చిన్న యాత్రగా యాదాద్రి మహాపాదయాత్ర చేయాలని సంకల్పం. ఊరికే మనం పాదయాత్ర చేస్తూ వెళ్తే బాగుండదు, గ్రామంలో క్షేమం కలగాలి, అన్ని గ్రామాల్లో ఉండేవారు అందరూ బాగుండాలనే ఉద్దేశంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయడం చాలా అరుదు. రామ కళ్యాణాలు, శివ కళ్యాణాలు చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. గ్రామంలో కూడా లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం వారిపై ప్రసరించాలని, ఊళ్ళూరా కళ్యాణం చేయాలని 10 రోజుల పాటు 10 కళ్యాణాలు ఎంచుకున్నాం. ముందుగానే మా వాళ్ళంతా వచ్చి ఈ గ్రామంలో మాట్లాడి వెళ్ళి ఆ తర్వాత మేము మొన్న భగవద్ రామాంజ జయంతి రోజున మా పాదయాత్ర ప్రారంభం చేశాం. ఆ రోజు నుంచి ఒక్కొక్క రోజు మొదటి కళ్యాణం ఇస్కాన్ టెంపుల్లో సికింద్రాబాదు, 2వ కళ్యాణం అప్సిగూడ, 3వ కళ్యాణం నాగారం, 4వ కళ్యాణం రాంపల్లి, 5వ కళ్యాణం ఔషాపూరు, 6వ కళ్యాణం మహాదేవపూర్లో చేసి ఇది 7వ కళ్యాణంగా ఇక్కడ మన బీబీ నగర్ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది. లక్ష్మీ నరసింహుడు స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు. అతన్ని నామాన్ని మనం స్మరణ చేస్తే చాలు, మనకుండే బాధలన్నీ తొలగిస్తారు.
భూత ప్రేత పిశాచాలు కూడా మన దగ్గరికి చేరవు. అటువంటి నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని ఈ ప్రజలందరికీ పంచాలని మేము ఒక సంకల్పంతో బయలుదేరాం. మళ్ళీ 22వ తేదీ అంటే ఇంకా 3 కళ్యాణాలు ఉన్నాయి. ఆ కళ్యాణాలు పూర్తి చేసుకొని 22వ తేదీ నరసింహస్వామి పుట్టినరోజు వైశాఖ మాసంలో స్వామి ఆవిర్భవించాడు. నరసింహ జయంతి రోజున మేము యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ చేస్తూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మళ్ళీ క్రిందికి వచ్చి అక్కడ శాంతి కళ్యాణం చేస్తూ మా పాదయాత్ర ముగించుకుంటాం. ఇది మా సంకల్పం. జై శ్రీమన్నారాయణ. వేణుగోపాల స్వామి గుళ్ళో ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణము రంగవైభవంగా జరిగింది. ఎందుకంటే ఇది మాకు 10 రోజుల ముందే గుడి పంతులు వేణుస్వామి ఇట్లా మన కళ్యాణానికి వస్తారంట, లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేస్తుంటారు. మరి ఎట్లా అంటావు చైర్మన్ సాబ్ అని నన్ను అడిగారు. మా దృష్టికి వచ్చింది. అదే పర్వాలేదు మనకు లేదా ఎంతమంది వస్తారంటే అడిగిన వాళ్ళు 40 మంది నాకు వస్తారు. భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయాలి, అన్నీ మంచి చెడ్డ దూరాలు చేయడం. సరే దానికి ఎంత పోయే ముచ్చట ఏం లేదు, చేద్దాం మనం ఎంతమంది వచ్చినా చేద్దాం. నా వంతు పని నేను చేస్తా. అది నరసింహస్వామి మా కులదైవము నరసింహస్వామి. దానికి నేను ఎంత పోయే ముచ్చట చేద్దాం. చేయాల్సి నేను తప్పకుండా చేయాలి. నేను కూడా లక్ష్మీనరసింహస్వామి నేను స్వామి చెప్పాం, టైం ఇచ్చారు, టైం ప్రకారంగా వచ్చారు. స్వామివారి కళ్యాణము బీవీ నగర్లో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఇంతవరకు 100 సంవత్సరాలు కాదు, నా జన్మ 53 ఏళ్ళు ఉన్నా కానీ అక్కడ పెద్దోళ్ళని కూడా అడిగినా ఇంతవరకు బీవీ నగర్లో లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం జరగలేదు. ఇది నేను చైర్మన్ అయినాక లక్ష్మీనరసింహ స్వామి జరిగిందంటే ఆ స్వామి ఆడుకునే మా అయ్యగారు కూడా 10,000 నమస్కారం. చాలా మంచిగా సంతోషం. జై లక్ష్మీనరసింహ స్వామి.